1952 అక్టోబర్ 19వ తారీఖు దీక్ష చేసే ముందు రోజు తీసుకున్న ఫోటో ఇది. 1952 అక్టోబర్ 19 ముందు రోజు తీసుకున్న ఫోటో. ఆ రోజే అనుకుంటున్నాడు, నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాను, తెలుగు రోజుల కోసం పాటుపడతాను, ఇదే నా చివరి మజిలీ భోజనం చేయడానికి అనుకొని అది చివరిగా తిన్న భోజనం కూడా అయి ఉండొచ్చు. ఇది 1952 అక్టోబర్ 18వ తారీఖు తీసుకున్న ఫోటో పొట్టి శ్రీరాములు గారు. రెండవది మళ్ళీ ఎన్ఆర్ గుప్తా గారు, మేడం గారి యొక్క ఫాదరు, పక్కనే ఉన్నారు చూడండి. పొట్టి శ్రీరాములు గారి వాళ్ళ అక్క బిడ్డ ఎన్ఆర్ గుప్తా గారు, ప్రొఫెసర్ రేవతి గారు, అనురాధ గారి యొక్క నాన్నగారు. అంటే అదొక ఫోటో ఉంది సేమ్, కానీ బట్ పక్కన తీసుకున్నారు చరిత్రలో నిలబడాలనేమో. దాని తర్వాత ఆల్మోస్ట్ చనిపోయే రోజుకు వచ్చేటప్పటికి ఇది చూడండి, ఈ ఫోటో. అక్కడ అమాయకంగా కూర్చోన్న అనురాధ గారిని చూడొచ్చు మీరు. తాతగారు ఆరోగ్యం విషమంగా మారింది. మీరు గమనిస్తే ఇది వచ్చి ఎన్ఆర్ గుప్తా గారు, ఆయన సతీమణి. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు. ఈ పక్కన కళ్ళజోడు పెట్టుకుంది బురుసు సామమూర్తి గారు, ఆయన ఇల్లు ఇచ్చింది, చెన్నైలో ఉంటుంది ఇప్పుడు కూడా అది. సో మైలాపురం డాక్టర్లు ఒక 5 మంది కలిసి వాళ్ళ పర్యవేక్షణ ఇది జరిగింది. అంటే విషయం ఏంటంటే కుటుంబం మొత్తం చూస్తున్నాగా ఒక మనిషి చనిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అది వర్ణాతీరం. చివరిగా ఆయన 58వ రోజు చనిపోయిన తర్వాత 59వ రోజు అంటే డిసెంబర్ 16వ తారీఖున ఆయన్ని ఒక రథం మీద కూర్చోబెట్టినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. పూలతో సత్కరించి దాని మీద కూర్చోబెట్టి అప్పటికే తగ్గిపోయాడు. ఆల్మోస్ట్ 53 కేజీల నుంచి 38 కేజీలకు వచ్చి 15 కేజీలు తగ్గిపోయారు. సో మీరు ఇక్కడ చూడగలిగితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఇక్కడ ఆయన తమ్ముడు రంగయ్య గుప్తా గారు, ఈ పక్కన ఉండేది ఎన్ఆర్ గుప్తా గారు, వీళ్ళ ఫాదరు. సో ఇవి నాకు దొరికినటువంటివి, చాలా కష్టపడితే కానీ ఇవి దొరకవు, లోతుగా వెళ్ళి చూస్తే దొరికాయి. ఇవి ఆయన చేసినటువంటి గొప్ప విషయాలు. ఒక్క నిమిషం, ఇంకొక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఆ రోజుల్లో ఒక చిన్న రీల్, సినిమా స్టార్ట్ అయ్యే ముందు థియేటర్స్లో చిన్న రీల్ చూపించేవాళ్ళు అనమాట. ఈ తాతగారిని తీసుకువెళ్తున్నట్టు అవన్నీ కూడా ఎలా జరిగింది, లాస్ట్కి ఫ్యూనరల్ ఎలా జరిగిందని ఒక చిన్న రీల్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు చూపించేవారు థియేటర్స్లో. సో నేను కూడా సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అవి చూసేవాళ్ళం. ఇప్పుడు రీల్ గవర్నమెంట్ దగ్గర ఉండొచ్చో లేదో మనకు తెలీదు. ఐ జస్ట్ దాని గురించి చెప్పాలనుకున్నా. అలాంటి రీల్ ఉండేది, చూపించేవాళ్ళు థియేటర్లో. రానున్న రోజుల్లో అది గవర్నమెంట్ తీసుకున్నారండి అందరూ. మొదటగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు అంటే చరిత్ర లెజెండ్. పొట్టి శ్రీరాములు గారి ఇంటి పేరు పొట్టి. ఆయన ఆర్యవైశ్య సంబంధించిన వాళ్ళు. అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరులోని కనిగిరి తాలూకాలోని పడమటిపల్లి గ్రామం. పొట్టి శ్రీరాములు గారి యొక్క ముత్తాత పొట్టి బసవయ్య గారు, తాతగారు పొట్టి నారాయణ గారు, తండ్రి గారు పొట్టి గురవయ్య గారు. పొట్టి గురవయ్య గారి యొక్క బిడ్డే శ్రీ పొట్టి శ్రీరాములు గారు. గురవయ్య గారు మహాలక్ష్మమ్మ గారు దంపతులు. మొదట పొట్టి గురవయ్య గారు మహాలక్ష్మమ్మ గారు పడమటిపల్లి గ్రామంలో ఉండేవాళ్ళు. అక్కడ దాత అనే ఒక కరువు వచ్చింది 1876వ సంవత్సరంలో. ఆ కరువుకి పశుపక్షాదులు, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా చాలామంది బలైపోయారు. అక్కడ బతకలేక మద్రాసుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే న్యాయపాలెం అనే ఒక ఊరికి వెళ్ళారు. అక్కడ కూడా ఇబ్బందులు అయ్యి మద్రాసు పట్టణంలో ఆ టౌన్లో జార్జి టౌన్, అన్నాపిల్ల వీధి 165వ నెంబర్ ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. నెల్లూరు పడమటిపల్లి గ్రామంలో ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారికి అంటే గురవయ్య గారికి మహాలక్ష్మమ్మ గారికి మొదట మన గురమ్మ గారు కూతురు పుట్టింది. దాని తర్వాత నారాయణయ్య గారు అబ్బాయి పుట్టాడు. మూడో వ్యక్తి మన హీరో పొట్టి శ్రీరాములు గారు. దాని తర్వాత రంగయ్య గుప్తా గారు. అంటే పొట్టి శ్రీరాములు గారి ఫ్యామిలీలో అమ్మా నాన్న తర్వాత నలుగురు ఉన్నారు. వీళ్ళు నలుగురు. సో నెల్లూరులోని పడమటిపల్లి గ్రామంలో ఉన్నప్పుడు నారాయణయ్య గారు, గురమ్మ గారు పుట్టారు. ఎప్పుడైతే జార్జి టౌన్, అన్నాపిల్ల వీధి ఇంటి నెంబర్ 165కి వచ్చారో మన హీరో పొట్టి శ్రీరాములు గారు
ఆయన తమ్ముడు రంగయ్య గుప్తా గారు కూడా పుట్టడం జరిగింది. మహాలక్ష్మమ్మ గారు వాళ్ళ అమ్మగారు మంచి స్నేహశీలి, మృదుశీలి, శ్రీరామునికి భక్తురాలు, చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు నిజాయితీగా ఉండేది. వాళ్ళ నాన్నగారు కూడా అందరి ఏదైనా తప్పులు చేసినా కూడా ఆయన పంచాయతీలు ఇచ్చేవాళ్ళు. ఆయన కూడా నిజాయితీగా ఉండేవాళ్ళు, ఎవరిది ఒక్క రూపాయి కూడా ఆశించేవాళ్ళు కాదు. ఆ విధంగా వాళ్ళు మద్రాసుకు వచ్చిన తర్వాత 1901 మార్చి 16వ తారీఖు పొట్టి శ్రీరాములు గారు జన్మించడం జరిగింది. అది శ్రీరాముని యొక్క పర్వదినాలు. వాళ్ళు శ్రీరాముని భక్తులు కాబట్టి పొట్టి శ్రీరాములు అనే పేరు వచ్చింది, ఆ పేరు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆయన చదువుకున్నదంతా కూడా మన గోవిందప్ప నాయకన్ వీధి బడిలో చదువుకున్నారు. తర్వాత వచ్చేసి ప్రోగ్రెసివ్ యూనియన్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు, అది వచ్చి అడియప్పర్ నాయకన్ వీధి ఉంటుంది. తర్వాత వచ్చి హిందూ థియోలాజికల్ హై స్కూల్లో చదువుకున్నారు. చదువుకునే క్రమంలో కూడా చురుగ్గా ఉండేవాళ్ళు, గేమ్స్ ఆడేవాళ్ళు, షేక్స్పియర్ నాటకాలు ఆడేవారు. ఆయనకి నారాయణయ్య గారు అని ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఆ నారాయణయ్య గారి యొక్క ప్రభావం కూడా విపరీతంగా శ్రీరాములు గారి మీద ఉంది. ఆయన సుమతి శతకం, దాంతోపాటు నారాయణ శతకం, మహాభారతం, రామాయణం లాంటి మంచి మంచి పురాణ గాథలు కూడా వినిపించేవాళ్ళు. పొట్టి శ్రీరాములు గారికి రామాయణంలో లక్ష్మణుడు, మహాభారతంలో కర్ణుడు అంటే చాలా ఇష్టం. దీనికి ఒక లింకు కూడా ఉంది. ఎందుకంటే రామాయణంలో లక్ష్మణుడు ఎందుకు ఇష్టపడ్డాడని తర్వాత రోజుల్లో ఆలోచిస్తే గాంధీ గారి యొక్క గాంధేయవాది, గాంధీ గారు ఏం చెప్తే అదే చేశాడు కాబట్టే అక్కడ శ్రీరాముడికి లక్ష్మణుడు ఎంత ముఖ్యమో ఇక్కడ గాంధీ గారికి కూడా లక్ష్మణుడిలా సేవలు చేస్తూ ఆయన కోసం జీవితాంతం అంకితం చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. కర్ణుడు అంటారా, ఆయన కవచ కుండలాల్ని దానం చేస్తే ఈయన తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం ఆయన ప్రాణాలనే దానం చేశాడు. అంటే చిన్నప్పుడు ఆయనకి మంచి బీజం పడింది. ఆయనకి ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇద్దరే, నారాయణయ్య గారు, తర్వాత మహాలక్ష్మమ్మ గారు. ఆ తర్వాత 20 సంవత్సరాల వయసు వరకు కూడా చదువంతా చెన్నైలో జరిగింది. తర్వాత శానిటరీ ఇంజనీరింగ్ కళాశాల కోసం ముంబైకి వెళ్ళారు. ముంబైలో విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ప్లంబింగ్ డిప్లొమా పూర్తి చేశారు 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాల కాలంలోనే మహాలక్ష్మమ్మ గారి యొక్క అన్న గునుపూడి నరసయ్య గారు ఇప్పుడు మన ప్రకాశం డిస్టిక్ దర్శి తాలూకాలోని మన మారేళ్ళ గ్రామంలో అంటే సొంత అన్న బిడ్డని సుబ్బమ్మ అలియాస్ సీతమ్మ గారిని కూడా వివాహం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయనకి సెంట్రల్ రైల్వేలో కూడా ఉద్యోగం రావడం జరిగింది. 250 రూపాయలు శాలరీ. అప్పట్లో చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు, నిబద్ధతగా ఉండేవాళ్ళు, నిర్లక్ష్యం లేకుండా పనిచేసేవాళ్ళు. అక్కడ వరకు 30 సంవత్సరాల వయసులోపు వరకు నేను ఇప్పుడు మీకు స్టోరీ చెప్పా. ఇక్కడ వరకు మీరు చూడని కథ ఏంటి అంటే పొట్టి శ్రీరాములు గారు అప్పటి వరకు ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి బాధలు, భయాలు మనం చాలామంది వరకు కూడా ఎదుర్కొని ఉన్నాం. ఎందుకు చెప్తానంటే 1901 మార్చి 16వ తారీఖు పొట్టి శ్రీరాములు గారు ఇంటి నెంబర్ 165లో వచ్చిన తర్వాత 1908లో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అంటే ఆయనకి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కాలంలో ఆయన చనిపోవడం జరిగింది. నేను చెప్తున్నాను, ఆర్యవైశ్య అంటే కోట్లు ఉంటాయి, వాళ్ళకి ప్రొవిజన్ షాపులు ఉంటాయి అంటారు. వాళ్ళకి తినడానికి తిండి కూడా లేనటువంటి సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబం పొట్టి శ్రీరాములు గారిది. ఎప్పుడైతే నాన్నగారు చనిపోయారో అమ్మకి ఆ భారం అంతా పడింది. ఎందుకంటే 4 పిల్లలు, అప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు ఆవిడ ఏమాత్రం భయపడకుండా భక్ష్యాలు, ఊరగాయలు, అప్పడాలు లాంటి అన్ని వస్తువులు కూడా అప్పట్లో ధనికులకు కూడా తయారు చేసి ఇచ్చేది. ఇది 1908లో నాన్నగారు చనిపోయిన తర్వాత 1917లో వాళ్ళ అబ్బాయి నారాయణయ్య గారు చనిపోయారు. మళ్ళీ దెబ్బ. మళ్ళీ వాళ్ళ అమ్మగారికి నారాయణయ్య గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ చెంచమ్మ గారు భారం అయ్యారు. చెంచమ్మ గారు కూడా పొట్టి శ్రీరాములు కుటుంబంలో ఉండేది, వాళ్ళ అమ్మాయి చూసేది. 1918లో మళ్ళీ అక్క గురమ్మ గారు చనిపోయారు. అక్క గురమ్మ గారు 1918లో చనిపోవడం జరిగింది. 1 సంవత్సరం మధ్యలోనే అప్పటికి వాళ్ళ అబ్బాయి కూడా 1.5 year. అంటే వీళ్ళ నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారు ఆ భారం కూడా పట్టడం జరిగింది. గురమ్మగారి యొక్క హస్బెండ్ ఏరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ బిడ్డేమో ఇంట్లో ఉండిపోయాడు. చిన్న పిల్లాడు, ఆడుకునే వయసు, చిన్న దోగాడే వయసు. దాని తర్వాత 1928లో పొట్టి శ్రీరాములు గారి యొక్క అమ్మ మరణించడం జరిగింది. అంటే చాలా ఇబ్బందులు అన్నమాట. విపరీతంగా ఇష్టపడే అమ్మ కుటుంబాన్ని సాకడంలో ఒక యోధురాలు 1928లో చనిపోవడం జరిగింది. ఆవిడికి శ్వాసకోశ వ్యాధి ఉండేది. ఆ టైంలో కూడా ఆవిడకి బాగలేనప్పుడు కూడా ముంబైలో ఇల్లు తీసుకున్నప్పుడు
పొట్టి శ్రీరాములు గారి యొక్క అమ్మని ఆయనే తీసుకొని వచ్చి చాలా చికిత్స చేశాడు, 24 గంటల సేవలు చేశాడు. దురదృష్ట సేవతో ఆయన్ని దక్కించుకోలేకపోయారు. ఇక్కడ వరకు ఒక ఇబ్బంది అయితే 1929లో పొట్టి శ్రీరాములు గారికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన ఎంత ఆనందపడ్డాడో, ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నాడో, ఎంత భావుకతను గురయ్యాడో, భవిష్యత్తులో తన కొడుకు గురించి కలలు కన్నాడు. 1929లో పుట్టిన తర్వాత 4 రోజులకే ఆ అబ్బాయి మరణించాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. తర్వాత 1929లోనే దరిదాపు 1-2 నెలల్లోనే ఆయన సతీమణి చనిపోవడం జరిగింది. సీతమ్మ గారు కూడా మరణించడం జరిగింది. అంటే 30 సంవత్సరాల వయసులోపు ఎవరైతే ఉన్నారో తనకు పుట్టిన కొడుకు, తన కోసం పుట్టిన భార్య, తనతో పాటు పుట్టిన గురమ్మ గారు, నారాయణ గారు, తనను పుట్టించినటువంటి గురవి గారు, మహాలక్ష్మి గారు 6 మంది కూడా చనిపోవడం జరిగింది. అంటే ఏ రోజు ఆయన సంతోషాన్ని అనుభవించలేదు, ఆనందాన్ని కూడా ఏ రోజు దక్కించుకోలేదు. ఎక్కడి వరకు మనం తీసుకుంటే ఆయన బాధపడల, వెంటనే తేరుకొని అప్పటికే నవజీవను, యంగ్ ఇండియా లాంటి పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నటువంటి గాంధీ గారి మీద మక్కువ ఎక్కువ. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతూ బానిసత్వ పోరాటంలో చనిపోతున్నప్పుడు కన్నీళ్లు గాచి ఎప్పుడైతే నవజీవన్, యంగ్ ఇండియా లాంటి వార్తాపత్రికల్లో ఉండే వ్యాసాలను చదివి వీళ్ళ నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారిని పక్కన పెట్టుకొని ఇమ్మీడియట్లీ 1930 ఏప్రిల్ 1వ తారీఖు సబర్మతి ఆశ్రమంకి వెళ్ళడం జరిగింది. అంటే మన స్టారు ఇంకో స్టార్ను కలవడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే సబర్మతి ఆశ్రమం అంటే ఒక 11 సూత్రాలు ఉంటాయి. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, దాని తర్వాత రుచులు కావాలని కోరుకోకూడదు. ఇలా అలా 3 సంవత్సరాలు ఏకదాటిగా సబర్మతి ఆశ్రమంలో అద్భుతమైనటువంటి సాయం చేసి చరితార్థులయ్యారు. అప్పుడు అన్నారు మన గాంధీ గారు, ఆయన అకుంఠిత దీక్ష, ఆయన సంకల్పం, ఆయన పట్టుదల చూసి ఒక పెద్ద సభలో అన్నారు, అందరూ వింటుండగా, పొట్టి శ్రీరాములు లాంటి ఒక 10 మంది, పొట్టి శ్రీరాములు లాంటి ఇంకో 10 మందిగాన నాతో ఉంటే ఏడాదిలో స్వతంత్రం తెచ్చేవాడిని అన్నారు. అంటే కొన్ని కోట్ల మంది పోరాడినా స్వతంత్రం ఎప్పుడు వస్తా తెలియని పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తులు ఇంకొక 10 మందిగా నాతో ఉండుంటే నేను ఏడాదిలో స్వతంత్రం తెచ్చేవాడిని అన్నాడు. ఇది చిన్న చితక మాట కాదు. అప్పటికే గన్నులు పట్టుకొని వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ, వ్యాపార నిమిత్తం వచ్చి మళ్ళీ బానిసత్వంగా చూస్తున్న బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ, చొరబడిపోయి బానిసత్వంగా చూసి ఆడవాళ్ళ మానాలను కూడా చెరిపేస్తున్న బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ, మన భారతదేశంలో కొంతమంది తొత్తులుగా వెళ్ళి మనల్ని హతమార్చడానికి చూస్తున్న రోజులు ఎక్కడ. ఆ తర్వాత ఆయన 1934 సంవత్సరంలో గాంధీ గారు చెప్పారని సలహా మేరకు, సూచన మేరకు, ఆదేశాల మేరకు బీహార్లో భూకంపం జరిగితే అతిపెద్ద భూకంపం అది. అక్కడికి వెళ్ళి 24 గంటలు 10 నెలల పాటు ఎన్ఆర్ గుప్తా గారితో కలిపి ఆయన విపరీతమైన సేవలు చేశారు. వాళ్ళకి ప్రథమ చికిత్స, రోడ్లు ఇబ్బంది ఉంటే రోడ్లు, వాళ్ళకి ఇల్లు కట్టించడం చేసి 1930 నుంచి 36 మధ్యలో గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు శ్రమజీవి సంఘం అని ఒకటి పెడితే అక్కడికి వెళ్ళారు. 1937 ఇంకో దెబ్బ తగిలింది. ఆయన మేనమామ, అంటే దర్శి తాలూకాలో మారెల్లో ఉండేటువంటి ఆయన మేనమామ గునుపూడి నర్సయ్య గారికి ఆరోగ్యం బాగోలేకపోతే ఇమ్మీడియట్లీ రావడం జరిగింది. ఆ రాత్రంతా కూడా ఆయన చనిపోతే అట్లానే చూస్తూ కూర్చున్న నిశ్చేష్టుడై, తర్వాత 16వ రోజు పెద్ద కర్మ అయింది. బ్రాహ్మణులందరూ కూడా ఒక 100 మంది సంభావన కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం. సంభావన కోసం వస్తే గురుపూడి నర్సయ్య గారి యొక్క కుటుంబానికి కానీ, వాళ్ళ బంధువులకు కానీ, పొట్టి శ్రీరాములు గారి యొక్క సంబంధించిన వర్గానికి కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఆ రోజుల్లో వాళ్ళు ఏదో చెప్పిస్తుంటే సంభావన కోసం, అంటే మొత్తం తిరగేస్తే తెలిసిన విషయాలు, నేను రాసిన కథలు కాదు ఇవి. ఆ రోజుల్లో సంభావన కోసం గొడవ జరుగుతుంటే అప్పుడు పొట్టి శ్రీరాములు గారు, అంటే ఇద్దరు గొడవలు అవుతుంటే పొట్టి శ్రీరాములు గారు చాలా సహనంతో, చాలా నిమగ్నతతో ఆయన ఓపికగా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పి పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ దరిదాపుల్లో బ్రాహ్మణులు సంభావన కోసం బాధ పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కూడా ఆ రోజే మానేశారు వాళ్ళు. 1937లో ఆయన చనిపోయిన తర్వాత, ఇది జరిగిన తర్వాత మళ్ళీ అదే మారేల గ్రామంలో కూడా మళ్ళీ వైద్యశాల కట్టించాడు, ఒప్పుకోలేదు. 6 మంది చనిపోతే సబర్మతి ఆశ్రమంకి వెళ్ళాడు, మళ్ళీ సూచన మేరకు బీహార్కి వెళ్ళాడు, మళ్ళీ మారేల గ్రామంకి వచ్చి మేనమామ చనిపోతే వదులుకున్నాడా? మంచి చేసే వాళ్ళు ఎక్కడైనా మంచిగా చేస్తారు. మళ్ళీ మారేల గ్రామంలో వైద్యశాల నిర్మించాడు, మద్యపానం, ధూమపానం నిషేధానికి పాటుపడ్డాడు, హరిజనోద్ధరణ కోసం పాటుపడ్డాడు. దాని తర్వాత పాత బావుల్ని రిపేర్ చేయించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే
1942, 1943 మధ్యలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 2 సార్లు జైలుకి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు జైలు అంటే ఎలా ఉంటాయో మీకు తెలిసిన విషయమే. దాని తర్వాత 1945లో జనవరిలో నెల్లూరు, ఇప్పుడున్న నెల్లూరు టౌన్లో మెల్లో ఒక అట్ట మెల్లో వేసుకొని హరిజనులకి ఆలయ ప్రవేశం కలిగించాలి, హరిజనులకి ఆలయ ప్రవేశం కలిగించాలని ఒక అట్ట మెల్లో వేసుకొని మొత్తం వీధులంతా తిరిగాడు. కాళ్ళకు చెప్పులు లేవు, తల మీద గొడుగు లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఒకటే ఆశయం, హరిజనులకి ఆలయ ప్రవేశం జరిపించాలి అని మెల్లో అట్టపెట్టి వేసుకొని, పైన షర్ట్ లేదు, కింద ఓన్లీ చిన్నపాటి లుంగి, కింద వచ్చేసి చెప్పుల్లో పైన అలా తిరుగుతూ పోలీసు వాళ్ళ చేత కూడా అరెస్ట్ చేయబడ్డారు. ఆయనకు ఒకటే అనుకునేవాడు, ఆ హరిజనుల ఆలయంలో ప్రవేశించాలి, ఎందుకు ప్రవేశించకూడదు అని 1940 జనవరి నుంచి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో కూడా ఆయన విపరీతంగా నెల్లూరులో ఉండే అన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసేవాళ్ళు. భిక్షాటన అంటే అడుక్కోవడం. భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బులతో సామూహిక విందు భోజనాలు, అంటే అన్ని రకాల క్యాస్టులు, అందరూ కులాలు, వర్గాలు, మూలాలు, మతాల సంబంధం లేకుండా అందరూ కలిసి భోజనం చేయాలని ఆ వయసులో, ఆ రోజుల్లో అప్పటి చేయడం అంటే చాలా గొప్ప విషయం. రాత్రి బడులు నిర్వహించారు. ఆ తర్వాత 1945 జూలైలో రామస్వామి పెరియార్ అని ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టి దీని మీద చర్చలు జరిపించారు. ఏంటి అంటే ఈ సామూహిక భోజనాలు ఏం చేయాలి, ఎలా ఉండాలి అని. దాని తర్వాత 1945 సెప్టెంబర్ 9వ తారీఖు హరిజన సంఘ సంస్కరణ సమితిని 1945 సెప్టెంబర్ 9వ తారీఖు ఆయన ఏర్పరిచి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అందులో ఆయన నేర్చుకున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే, 1 హరిజనోద్ధరణ, హరిజన ఆలయ ప్రవేశం. 2వది కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు. దాంతోపాటు ఎవరైతే అనాథగా చనిపోతారో వాళ్ళకి దహనకరణ సంస్కారాలు చేయాలి. ఇంతకన్నా గొప్ప పాయింట్ అంటే రజస్వలానంతర వివాహాలు, అంటే ఆడపిల్లలు వయసుకు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి, కానీ ఎట్టబడితే అట్ట పెళ్ళిళ్ళు చేయకూడదు అని ఆ హరిజన సంఘ సంస్కరణ సమితిలో ఆయన ఏర్పరచుకున్నటువంటి పాయింట్స్ అవి. దాని తర్వాత వితంతు వివాహాలు, ఎవరైతే భర్త చనిపోయి ఇళ్ళలో కూర్చొని కుమిలిపోకూడదు, ఇళ్ళలో కూర్చొని ఏడ్చుకోకూడదు, వాళ్ళు ఎవరో బానిసలు కాదు, వాళ్ళని అంటరాని తరంగా చూడకూడదు అని కుటుంబాలు చూసినట్టు ఆ రోజుల్లో దాన్ని రూపుదిద్దడానికి కూడా హరిజన సంఘ సంస్కరణ సమితిలో కూడా ఒక పాయింట్ యాడ్ చేయడం జరిగింది. వీటిని పట్టుకొని ఆయన చాలా కష్టపడ్డారు. ఇది ఇంకొక విధంగా తీసుకుంటే 1946వ సంవత్సరంలో మార్చి 7వ తారీఖు హరిజనులకి ఆలయ ప్రవేశం కలిగించాలని నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయం, ఇప్పుడు కూడా ఉంటుంది అది, నెల్లూరులోని మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంకి హరిజనులు పంపించాలని ఒక ఉద్దేశం పెట్టుకొని, మనం అడిగితేనో మనం బతులాడితేనో వీళ్ళు ఒప్పుకోవట్లేదు అప్పట్లో సంబంధించినటువంటి అధికారులు. ఆ వేణుగోపాల స్వామి వెనుక భాగంలో ఉన్న కోనేటి మెట్టి మీద ఆయన 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కోనేటి మెట్టు మీద హరిజనుల కోసం ఆలయ ప్రవేశం కోసం 10 రోజులు ఆలయ ప్రవేశం చేశారు. చేసిన తర్వాత అప్పటి వర్గం అంతా కదిలొచ్చి ఆయన చేసే దీక్షకి బెత్తరపోయి కన్నీళ్లు పెట్టుకొని అప్పుడు అది సఫలీకృతమైంది. హరిజనులు అప్పటి నుంచి కూడా పోవడం మొదలెట్టారు. 1946లో మళ్ళీ నవంబర్ 25వ తారీఖు ఇక్కడే కాదు, శ్రీశైలం కావచ్చు, సింహాచలం కావచ్చు, తిరుమల కావచ్చు, మద్రాసు ప్రొవిన్స్ అంటే మొత్తం మద్రాసు సంబంధించినటువంటి ఏరియాలన్నింటిలో కూడా ఎక్కడ పెట్టినా అందరూ గుళ్ళోకి వెళ్ళాలని మళ్ళీ ఇక్కడ వేణుగోపాల స్వామి గుడే కాదని మళ్ళీ 18 రోజులు 1945 నవంబర్ 25వ తారీఖు వాళ్ళ తమ్ముడు రంగయ్య గుప్తా గారు ఆచార్య స్ట్రీట్లో మళ్ళీ 18 రోజులు చేశారు. దాన్ని కూడా గాంధీ గారి యొక్క మాట వల్ల దాన్ని విరమించుకోవడం జరిగింది. దాని తర్వాత 1947 డిసెంబరు 17వ తారీఖున, అంటే 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చింది. 1947 డిసెంబర్ 17వ తారీఖున ఆయన మన ఒక హరిజన క్రిస్టియన్ మహిళ చేత నెల్లూరు మూలాపేటలోని రొట్టెల వీధిలో పబ్లిక్ బావిలో నీళ్ళు తోడిచ్చాడు. మీకు ఈరోజు చాలా సరదా అయిపోవచ్చు ఈ మాటలు. ఆ రోజులో ఒక చరిత్ర, పబ్లిక్ బావిలో హరిజన క్రిస్టియన్ మహిళ చేత నీళ్లు తోడించారు. దాని తర్వాత 1948 మళ్ళీ ఇంకా షాకింగ్ న్యూస్, 6 కుటుంబ సభ్యులు, మేనమామ,
దాంతోపాటు 1948 జనవరి 30వ తారీఖు మన భారతదేశం ప్రపంచ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనకి బాగా ఇన్స్పైర్ అయినటువంటి గాంధీ గారు చనిపోయారు. ఆయన నెల్లూరులో ఉన్నారు. ఒక్కసారిగా కింద పడిపోవడం, అలానే చూస్తూ ఉండిపోవడం, ఆయన ఎవరినైతే ప్రేమించారో మహాలక్ష్మమ్మ గారు, నారాయణ గారు లాగా మరో వ్యక్తిని ఆయన కోల్పోవడం, అంటే ఇప్పటి వరకు చేసినటువంటి హరిజన ఉత్తరణ కావచ్చు, HTSS హరిజన సంఘ సంస్కరణ సమితి కావచ్చు, ఏమైనా కూడా అన్నీ కూడా ఆయన నుంచి తెలుసుకున్నవే. ఆయన చేసే ప్రతి పనిని కూడా గాంధీ గారికి ఆయన స్వహస్త అక్షరాలతో లెటర్లు రాసేవాళ్ళు. ఆయన కూడా ఎక్కడున్నా కూడా ఆయనకి పంపించేవాడు. అంత సాన్నిహిత్యం సంబంధం ఉన్నటువంటి గాంధీ గారు మరణించడం భారతదేశానికంతా ఒక లోటు అయితే, ఆయన లక్ష్మణుడు ఆయన ఇంకా షాక్లో ఉండిపోయారు. అదేవిధంగా అదే 1948 ఏప్రిల్ 17వ తారీఖున పెద్ద చెరుకూరు, నెల్లూరులోని పెద్ద చెరుకూరు అనే గ్రామంలో రామాలయంలోకి హరిజనులు ప్రవేశపెట్టాలని తీసుకెళ్తూ ఉంటే ఆ ఊరోళ్ళందరూ కూడా కొంతమంది దారుణంగా పొట్టి శ్రీరాములు గారిని కొట్టారు. కొట్టి పీక మీద కాలేసి తొక్కుతూ ఉండగా ఆ కాళ్ళు పట్టుకుని ఆయన ఏమన్నాడంటే, నన్ను కొడితే కొట్టారు, నన్ను చంపితే చంపారు, దయచేసి హరిజనుల్ని రామాలయంలోకి ప్రవేశపెట్టండి అన్నారు. అంటే ఎవరు ఎంత పేరు తెచ్చుకోవాలన్నా ఇంత పనులు చేయగలము మనం. తర్వాత 1948లో సెప్టెంబర్ 10వ తారీఖు ఆయన మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండే సీఎం ఇంటి ముందు 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తర్వాత జైల్లో వేశారు. మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, మన అదే పొట్టి శ్రీరాములు గారు 1949 జనవరి 12వ తారీఖు మొత్తం మద్రాసు ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా అందులో హరిజనులకి ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలి, ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని ఇక్కడెక్కడన్నా చేస్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలంటే చాలా చోట్ల పెట్టా, ఇబ్బంది అయింది. లాస్ట్కి ప్రెస్ క్లబ్లో పెట్టుకున్నా. ఇక్కడంటే మనకు అంతా ఇదే ఏరియా కాబట్టి. అలా విధంగా పొట్టి శ్రీరాములు గారు 1949 జనవరి 12వ తారీఖు హరిజనులకి ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని అడిగితే ఇవ్వలేదని వార్తాలోని గాంధీ గారి ఆశ్రమంలో 28 రోజులు మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం కదిలొచ్చి ప్రతి నెల 30వ తారీఖు హరిజన దినం, సర్వోదయ దినం అని ప్రకటించింది. ఆ రోజుల్లో 28 రోజులు అంటే చిన్న విషయం కాదు. ఇదంతా ఒక విషయం అయితే, ఇప్పుడు నేను చెప్పబోతున్నది క్లైమాక్స్. అంటే తెలుగు వాళ్ళు మద్రాసు, చాలామంది తెలియదు ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా మద్రాసు ప్రెసిడెన్సీలో ఉంటారు, అంటే మద్రాసు ప్రభుత్వంలో ఉండేవాళ్ళవి. అంటే మొత్తం తెలుగు వాళ్ళు వివక్షగా చూసేవాళ్ళు, విచిత్రంగా చూసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, మద్రాసీలను కిండలు చేసేవాళ్ళు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర వాళ్ళకి, అంటే మన తెలుగు వాళ్ళకి సపరేట్గా భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలి, ఉండాలి అని తలంచి, అంటే అది ఎప్పుడు ఏంటంటే గాంధీ గారికి గాంధీ స్మారక నిధి అని ఒక సంస్థ ఏర్పాటు చేస్తే దాంట్లో డబ్బులు ఉండేటివి. ఆ గాంధీ స్మారక నిధికి 16 మంది కోశాధికారులు, అంటే కార్యనిర్వహణ అధికారులు, సంచాలకులు ఉంటే అందులో 16 మందిలో మన తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. అందులో పొట్టి శ్రీరాములు గారు ఆ నిధులని తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఇస్తుంటే మొత్తం మద్రాసులు పట్టుకెళ్ళేవాళ్ళు, కానీ తెలుగు వాళ్ళకి ₹1 కూడా ఉండేది కాదు. అప్పుడు అనుకున్నారు ఆయన, నేను చేయాల్సి హరిజనులకు కాదు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం కాదు, సామాన్యమైన మనుషుల మీద కాదు, అందరినీ కూర్చోబెట్టి భోజనాల మీద కాదు, నా తెలుగు వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని, మదరాసుతో కలిగినటువంటి రాష్ట్రాన్ని కావాలని ఆయన తలంచారు. ఆ మాట పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మద్రాసును తీసుకొచ్చి తెలుగు వాళ్ళ చేతిలో పెట్టడం అంటే రావణుడి చేతిలో సీతను పెట్టడం అని హేళన చేశారు. రావణుడి చేతిలో సీతను పెట్టడం, అది ఆయన బాగా దిగ్భ్రాంతికి గురయ్యి బాధపడి భయపడి తెలుగు వాళ్ళని, ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని నేను దెబ్బతీయనని ఆయన 2 పాయింట్లు తీసుకున్నాడు. ఒకటి, చట్టపరంగా వెళ్ళాలి, అవ్వదు. రెండోది, నన్ను నేను ఆత్మార్పణ చేసుకోవాలి, నన్ను నేను చంపుకోవాలి, నేను చనిపోవాలి. ఫస్ట్ది నా డిక్షనరీలో లేదు, గాంధీ గారి మాట కాదు, అది హింస. రెండోది, నన్ను నేను చంపుకోవడం, ఇది గాంధీ గారికి సంబంధించినటువంటి అహింసా మార్గం. అప్పుడు ఆయన గుడివాడి నుంచి బయలుదేరి ఎక్కడ ఉండాలో తెలియక దీక్షను భగ్నం చేస్తారని తెలిసి భయపడి మన మద్రాసులోని మైలాపురంలో ఉండేటువంటి ఆయన సన్నిహితుడు శ్రేయభిలాషి పులుసు సాంబమూర్తి గారి ఇంటికి వెళ్ళి ఆయనతో ఈ విషయం చెప్తే ముందు వాళ్ళు వద్దన్న, తర్వాత మంచి పనే చేస్తున్నామని చెప్పి ఆయన 1952 అక్టోబర్ 19వ తారీఖున
ఆమరణ నిరాహార దీక్షకి మైలాపురంలో ఉండేటువంటి పులుసు సామూర్తి గారి ఇంట్లో ఆవరణలో కూర్చున్నారు. ఇప్పటికీ ఆ ఇల్లు మద్రాసులో ఉంది. పొట్టి శ్రీరాములు గారి పేరు మీద కొనేసి దాన్ని అందరూ దాన్ని చూస్తూ ఉంటారు. స్మారకంగా పెట్టేశారు దాన్ని, సొసైటీ స్మారకంగా. తర్వాత ఆయన అక్టోబర్ 19వ తారీఖు స్టార్ట్ చేశారు. ఎలా అంటే మీరు నమ్మరు, ఆయన దినచర్య ఏంటంటే 5:30కి లేసేవాళ్ళు, ఒండ్రు మట్టి అంటే ఉంటుంది, మట్టి ఉంటుంది, డీహైడ్రేషన్ కాకుండా బాడీ పూసుకునేవాళ్ళు, కొబ్బరి నూనెతో మద్దం చేసుకొని నడిచేవాళ్ళు. ఆయన దినచర్యలో భాగం ఏంటంటే బిర్యానీలు, అన్నాలు, సజ్జన్నాలు లేవు. ఆయన ఒకటే చేసుకున్నాడు, కావాల్సిన మంచినీళ్ళు, చెన్నైలో దొరికేటువంటి చిన్న నిమ్మకాయల రసం, 4 నిమ్మకాయల రసం, 4 చిటికల ఉప్పు, 2 సోడియం అంటే సోడా బైకార్బ్ అంటారు వాటిని, 2 చిటికలు, 2 ఔన్సుల తేనె, అది కలుపుకొని తాగేవాళ్ళు తప్ప ఇంకేది ఆయన టచ్ కూడా చేయలేదు. ఇంకోటి 5 మంది డాక్టర్ల బృందం చేత ఆయన 5 మందిని పక్కన పెట్టుకొని, మేడం గారు లెక్క నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారు, ఆ పక్కనే ఆయన తమ్ముడు రంగయ్య గుప్తా గారు, పక్కనే పులుసు సామమూర్తి గారు, వీళ్ళందరినీ ఒక 10 మంది బృందాన్ని పక్కన పెట్టుకొని అందరి సమక్షంలో ఆయన ఆమరణ నిరాహార దీక్షకి దిగారు. దిగి ఒకటో రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు క్రమేపీ తగ్గిపోతూ ఉన్నారు. అంటే 53 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి మొదలెట్టారు, తగ్గిపోతున్నారు. ఆకలేస్తుంది, బాధేస్తుంది, పేగులు అరస్తుంటాయి. కానీ ఆయన ఒకటే అనుకున్నాడు, తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీయకూడదు అంటే నేను ఎటువంటిది తినకూడదు అని అంత దీక్షతో ఆయన మొదలెట్టి వారం, 2 వారాలు, 3 వారాలు, అప్పుడప్పుడు ఆంధ్రపత్రికలు ఇప్పుడులాగా మీడియా ఉండేది కాదు. ఈ రోజులో చిన్న రీల్ చేస్తే సినిమాలు, చిన్న రీల్ చేస్తే సెలబ్రిటీలు, చిన్న రీల్ చేస్తే డైరెక్షన్లు వస్తున్నాయి. ఆ రోజుల్లో ఈ విధంగా ఉన్న 30-40 ఛానల్స్ ఉండేటివి కాదు. ఆంధ్రపత్రిక, కొన్ని పత్రికలే ఉండేటివి. రెండోది ఆయన ఒక ఇంటి ఆవరణలో చేసేవాళ్ళు, అది చెప్పడానికి కూడా ఉండేవాళ్ళు కాదు. అప్పటి కొంతమంది కూడా కుళ్ళు బుద్ధితో ఆయన విషయాన్ని బయటికి చేరవేయకుండా ఆయన ఎక్కడ హీరో అయిపోతాడని కూడా దాబెట్టుకున్న సందర్భాలు వచ్చాయి. అప్పుడప్పుడు ఒకటి వచ్చేది, అది అందరికీ తెలిసేది కాదు. తెలిసిన వాళ్ళు ఆయన చూడడానికి వెళ్ళేవాళ్ళు, తెలిసిన వాళ్ళు బాధపడి భయపడేవాళ్ళు, ఆయనకి జోహార్లు చెప్పేవాళ్ళు. ఆ విధంగా చేసి 45వ రోజు ఆయన యొక్క ఆరోగ్యం అదుపు తప్పడం జరిగింది. అంటే అంతవరకు చురుగ్గా ఉన్న వ్యక్తి నీరసించిపోవడం, కదలలేకపోవడం, మోషన్స్ కావచ్చు, వాంతులు కావచ్చు, లోపల ఏమీ లేవు కదా, నిమ్మకాయలు అవి తప్ప. 45వ రోజు కూడా ఆయన తగ్గలేదు. నాకు అక్కడ పార్లమెంట్లో ఆమోదిస్తే నేను ఇక్కడ తగ్గుతాన్నాడు. తర్వాత 50వ రోజు వచ్చింది, కళ్ళు మూతపడిపోతున్నాయి, గుంటలు పడిపోతున్నాయి, ఒళ్ళంతా సన్నబడిపోయింది, ఒళ్ళంతా చల్లబడిపోయింది, మళ్ళీ తగ్గలా. మళ్ళీ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే 52వ రోజు, 53వ రోజు ఒక వ్యక్తి వచ్చి ఆల్మోస్ట్ ఇచ్చేసేటట్టున్నారు. అక్కడ అల్లర్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏ కాడికి ఇచ్చేస్తారు పొట్టి శ్రీరాములు, నువ్వు దీక్షని విరమించు, దీని గురించి టాపిక్ జరుగుతుంది అక్కడ, ఏ కాడికి ఇచ్చేస్తారు, రేపు కాకపోతే ఎల్లుండు, దయచేసి విరమించు, నువ్వు బతకాలి, నువ్వు చేయాల్సింది చాలా ఉంది అంటే ఆయన మూతి మీద ఏలు పెట్టి నువ్వు ఇంకెళ్ళొచ్చు అన్నాడు. చరిత్రలో ఏ వ్యక్తి అయినా మొన్న కార్తీక మాసం వస్తేనే నాన్ వెజ్ తినకపోతే సచ్చారు ఒక్కొక్కడు. మళ్ళీ 3 పూట్ల వెజ్ తిరగచ్చు, సినిమాలు చూడొచ్చు. అంటే 3 పూట్ల తింటూ నాన్ వెజ్ తినకపోతే సస్తే ఆయన ఏమీ తినకుండా నిమ్మకాయలు, తేనె మీద బతికిన వ్యక్తి 53వ రోజు చెప్పిన మాట ఇది. మూతి మీద ఏలేసుకుని నాకు ఇంకేం మాట్లాడదు, నేనేం మాట్లాడను, నాకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఇక్కడి నుంచి కదులుతా అన్నాడు. 55వ రోజు ఏమన్నాడంటే, నేను అంటే 55 రోజు ఉదయం కానీ ఆ రోజు రాత్రి ఏమన్నాడంటే, నేను స్పృహ తప్పిపోతానేమో నాకు అనిపిస్తుంది, నేను స్పృహ తప్పినా నన్ను దయచేసి హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, నాకు ఇటువంటి పదార్థాలు పెట్టొద్దు, నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా దీక్ష భగ్నం అయిందంటే పొట్టి శ్రీరాములు తాగేశాడు, పొట్టి శ్రీరాములు తినేశాడు అంటారు. నేను చేసింది మీకోసం, దయచేసి నేను చచ్చిపోవడానికి సిద్ధపడి కూర్చొని ఉన్నాను, నన్ను బతికించాలని మీరు అనుకోవద్దు. కాబట్టి నేను ఒకటే మాట చెప్తాను, నేను స్పృహలో లేనప్పుడు నాకు సెలవులు లెక్కించడాలు, పళ్ళు పరహాలు పెట్టడాలు, ఆహార పానీయాలు ఇవ్వడం మీరు మానేయండి అని అందరి దగ్గర ఆయన ప్రమాణం తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఆయన ఆయన మాట్లాడలేకపోవడం, ఆయన పూర్తిగా ఆరోగ్యం క్షీణించడం, కదలలేకపోవడం, అప్పటికే మలమూత్ర విసర్జనలకి స్తంభించిపోవడం, ఆయన ఒళ్ళంతా చల్లబడిపోవడం, ఈ విధంగా ఆ రోజు రాత్రి అప్పటికే అందరికి అర్థమైపోయింది. 11:23 డిసెంబర్ 15వ తారీఖు ఆయన కన్ను మూయడం జరిగింది.
అప్పుడు కూడా ఆ కన్ను మూసేటప్పుడు కూడా మనం అంత అదృష్టవంతులమే. పొట్టి శ్రీరాములు గారిని చూడలేకపోయాం. కానీ అనురాధ గారు అక్కడే ఉన్నారు. మీకు ఫోటోలు కూడా నేను ఇస్తాను, ప్రెస్లో పెట్టండి. అనురాధ గారు కూడా యొక్క గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారు ఉన్న 58 రోజులు అనురాధ గారు, అనురాధ గారి నాన్న, అనురాధ గారి అమ్మగారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ తీసిన ఒక ఫోటోలో కూడా అనురాధ గారు కూడా చాలా అమాయకంగా, తెలియదు పాపం, తాత ఏందని అడిగేదంట పాపం. అలా చూస్తూ ఉంది ఏం జరుగుతుంది అని. అక్కడ అందరూ ఉన్నారు, మొత్తం బృందం అంతా. ఆయన 15వ తారీఖు చనిపోవడం, ఈ విషయం దావాణంలా మొత్తం తెలుగు వాళ్ళకి వెళ్ళడంతో మీరు నమ్మరు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా కాదు, 2 జిల్లా కాదు, మద్రాసు కాదు, మొత్తం తగలబెట్టేయడం జరిగింది. నిరసనలు, ధర్నాలు, దీక్షలు, బాధలు, ఏడుపులు, పెడబొప్పులు. మేము ఇలాంటి వ్యక్తిని 58 రోజులు మా కోసం ఆత్మార్పణ చేసుకున్నాడని చెమ్మగిల్లిన కళ్ళతో ఒక్కొక్కరు దావాణంలో వచ్చి తెలుగోళ్ళు, అక్కడ మద్రాసులు కూడా ఫ్యాన్స్ అవడం గొప్ప లక్షణం. ఆ రోజుల్లో వచ్చి పడిపోయి మొత్తం అంతా చేసేస్తే మొత్తం కేంద్రం కదిలిపోయింది. అక్కడ కేంద్రం కదిలిపోయింది, నెహ్రూ గారికి వెళ్ళిపోయింది. ఇక్కడ రాజగోపాలాచారి గారు ఒక ఆయన ఉండేవాడు మద్రాసులో సీఎంగా. మొత్తం తెలిసిపోయి అందరూ భయపడిపోతే ఆ రోజు 1952 అక్టోబర్ 19 ఆయన చనిపోతే ఆయన్ని ఒక రథం మీద కూర్చోబెట్టి సువాసన ద్రవ్యాల మధ్యన సుగంధ ద్రవ్యాల మీద కూర్చోబెడితే కొన్ని లక్షల మంది జనాలు, చెప్పినా కూడా ఇసుకేస్తే రాళ్ళంత జనాలు పోటెత్తిపోయారు చెన్నై వీధుల్లో. చెన్నైకి అప్పుడు అనిపించింది రావణుడి చేతిలో సీతాదేవిని పెట్టడం కాదు, రాముడి చేతిలో సీతాదేవిని పెట్టబోతున్నాం. ఆ రోజు అర్థమైపోయింది వాళ్ళకి. ఆ రోజు దెబ్బ 4 రోజులు భారతదేశం మొత్తం కంపించిపోయింది. ఎవరు పొట్టి శ్రీరాములు 58 రోజుల అని ఒక్కొక్కడికి చెమ్మగిలిన కళ్ళు, చెమట్లు వచ్చిన శరీరాలను చూడటం జరిగింది. ఆ 1952 డిసెంబర్ 17వ తారీఖు ఆయన యొక్క ఏదైతే ఉంటాయో అంటే కనికా పరమేశ్వర దేవస్థానం యొక్క మన శ్మశాన వాటికలు ఆయనకి అంగరంగ వైభవంగా కాల్చడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మన చితాభస్మాన్ని కూడా సరస్సులు, నదులు, సముద్రాల యొక్క పుణ్యతీర్థాల్లో కూడా కలపడం జరిగింది. 1952 డిసెంబర్ 19వ తారీఖు నెహ్రూ గారు పార్లమెంట్లో మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వబోతున్నాను అన్నారు. అంటే మద్రాసుతో పాటు కావాలని పొట్టి శ్రీరాములు కోరుకుంటే పొట్టి శ్రీరాములు గారు ఎవరిదని అది ఓకే అయిపోయింది. దాని తర్వాత మీ అందరికీ తెలిసిందే 1953 అక్టోబర్ 1వ తారీఖున మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత హైదరాబాద్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కలిపిన తర్వాత 1956 నవంబర్ 1వ తారీఖు మనకి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఏర్పడడం జరిగింది. నేను ఎందుకు అన్నానంటే ఈరోజు ఇంత మనం స్వేచ్ఛగా ఉన్నామంటే గాంధీ గారు అక్కడ బ్రిటిష్ వాళ్ళ నుంచి తరివేస్తే ఇక్కడ మన తెలుగు వాళ్ళు మద్రాసుల మధ్య పడుతున్నటువంటి బాధని, వివక్షని పూర్తిగా తొలగించడానికి ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆయన జీవితం ఇప్పుడు సుఖపడలా, ఏ రోజు సంతోషపడలా, ఏ రోజు ఆనందపడలా, ఏ రోజు బాధపడలా, ఏ రోజు భయపడలా. ఆయన ఒకటే లక్ష్యం, హరిజనులకు ఆలయ ప్రవేశం కావాలి, అంతే అందరికీ సామూహిక భోజనాలు కావాలి, అందరికీ కూడా తెలుగు వాళ్ళ యొక్క ఆత్మబలం నిలబెట్టాలని తనని తాను ఆత్మ బలిదానం చేసుకొని. నాకు గొప్ప విషయం ఏంటంటే ఆయన అంతమందిని కోల్పోయినా 58 రోజులు ఎంత గట్టిగా ఉండగలిగాడు, 58 రోజులు ఆరోగ్యాన్ని ఎలా నిలబెట్టుకోగలిగాడంటే ఆయన లక్ష్య సాధన అంత గొప్పదని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి పేరును కూడా చాలా తక్కువ మంది తెలియదు. చాలామందిని అడిగాను ఇది తెలుసా అంటే పొట్టి శ్రీరాములు గారు అంటే ఆ వైన్ షాప్ పక్కన ఒక ఫోటో ఉంటుంది, ఆ రెస్టారెంట్కి వెనక భాగంలో ఒక ఫోటో ఉంటుంది అని చెప్పే పరిస్థితులు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి. పొట్టి శ్రీరాములు గారంటే ఒక చరిత్ర, పొట్టి శ్రీరాములు గారంటే తెలుగు వాళ్ళకు ఒక అడ్రస్, పొట్టి శ్రీరాములు గారంటే లక్ష్య సాధనలో ముందుకెళ్ళే ఒక లక్షణం. పొట్టి శ్రీరాములు గారంటే ఒక మనిషి కాదు, ఒక ఆర్యవైశ్య కులం కాదు, అతను ఒక మానవత్వం ఉన్న మనిషి, ప్రపంచ చరిత్రనే నిపుణిపోయేలా చేసిన మనిషి. పూర్తిగా మన తెలుగు వాళ్ళకి ఆయన హైదరాబాద్ కోసం, ఆంధ్ర కోసం చేయలే, ప్రతి మనిషి యొక్క మానవత్వాన్ని మేలుకొల్పడానికి చేసినటువంటి ఆత్మార్పణ. డిసెంబర్ 19 ఆయన ఆమోదిస్తే డిసెంబర్ 15వ తారీఖు ఆయన చనిపోయిన రోజున ఆత్మార్పణ దినంగా కూడా జీవో పాస్ చేశారు. మార్చి 16వ తారీఖు ఆయన పుట్టినరోజు. ఈ 2 రోజులు కూడా చాలా పవిత్రమైనవి. మనం ఎట్టో అరుణాచలంకి వెళ్తామో, తిరుమలకి వెళ్తామో, వాటితో పాటు సమానమైనటువంటి ఆలోచన ఆ రోజు మనం ఆయన ఫోటోని ముందు పెట్టుకొని ఒక్క నిమిషం పాటు
ఆయన మనం తలుచుకోగలిగితే ఆయన 58 రోజులు పడ్డ బాధ, భయం, కష్టం, కోల్పోయిన జీవితం, సర్వస్వాన్ని ఒడ్డుపెట్టినటువంటి విధానం అవన్నీ కూడా మనందరికీ కలిసి వస్తాయి. మన గాల్లో ఆయన ఉన్నాడు, మన పక్కన ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయాడంటే ఎవరు చనిపోయినా వస్తారో తెలియదు, కానీ అలాంటి ఒక అమరజీవి ఆత్మార్పణ చేసినటువంటి మనిషి ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి ఈ రాజ్యం ఎలా ఉందో చూసుకుంటూ గాల్లో కనబడుతుంటాడు. కాబట్టి డిసెంబర్ 15వ తారీఖు 100కి 100% ప్రతి ఒక్కరికి నేను అందుకే కాలు పెట్టుకొని అడుగుతున్నా, ఈ వీడియో అందరికీ వెళ్ళాలి. నేను చెప్పింది ఒక 90% అంటే ఇంకా 10% ఉంటే చెప్పాలంటే చాలా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆ రోజు స్మరించుకోవాలి. స్మరించుకోవడానికి ఆయన లేడు, స్మరించుకోవడానికి మనం ఉన్నాం. స్మరించుకోలేకపోయినా స్మరించుకుంటే ఆ స్మరణ మనందరికీ, మన బిడ్డలకి, మన కుటుంబాలకి, మన తెలుగు వాళ్ళకి కూడా గొప్ప విషయం. ఇందులో మీరు ఆలోచించాల్సింది, శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఒక్క తెలుగు వ్యక్తులకో ఒక మనిషికో సాయం చేయలే. ఈయన భారతదేశాన్ని ఏలినటువంటి చక్రవర్తి. అంటే తెలుగు వాళ్ళు మద్రాసుల మధ్య నెట్టున్నారో భారతదేశంలో అన్ని రకాల భాషల వాళ్ళు ఏరే భాషలతో కలిసిపోయి ఇదే బాధలు పడేవాళ్ళు, ఇదే వివక్షకు గురయ్యేవాళ్ళు. పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడైతే ఇది చేశారో, ఇది చరిత్ర ఏందో, ఇమ్మీడియట్లీ నెహ్రూ గారు ఇలాంటి వ్యక్తులు ఇంకా పుట్టుకొస్తారు అని చెప్పి ఇమ్మీడియట్లీ మహారాష్ట్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలాంటి అన్ని రాష్ట్రాలకి కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ నెల్లూరు, ఎక్కడ ఆర్యవైశ్య, ఎక్కడ మద్రాసు, ఎక్కడ తెలుగు వాళ్ళు దెబ్బ కొడితే సౌండ్ ఎక్కడ వినబడిందంటే మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా రాష్ట్రాలన్నీ కూడా భాషా ప్రయుక్త అంటే ఏ భాషగా భాష రాష్ట్రం కూడా విడిపోయి ఈరోజు సంతోషంగా ఉన్నారంటే కేవలం కారణం శ్రీ పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి ఎవరు ఎన్ని ఉద్యోగాలు చేసినా ఒక వ్యక్తి 58 రోజులు అంటే చాలామంది చేస్తుండొచ్చు, కానీ ఒక డాక్టర్ల బృందం చేత అందరూ చూస్తుండగా ఏది ముట్టుకోకుండా ఆకలిని తట్టుకుంటూ నిలబెట్టిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే శ్రీ పొట్టి శ్రీరాములు గారు. దయచేసి నాకు ఇంతకు మించిన స్టారు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. నేను ఆయనకి బానిసని నాకు చెప్పాలనిపించింది. నేను నిజంగా చెప్తున్నాను, నేను చాలాసార్లు అనుకుంటాను నా మనసులో, ఏమనుకుంటానంటే దేవుని కోరుకునేటప్పుడు నాకు ఇలాంటి ఒక ఉద్యమం ఎదురైతే నా ప్రాణాలను కూడా నేను వదిలేయడానికి సిద్ధము అని నేను మా అమ్మ సాక్షిగా, నేను నమ్మి వెంకటేశ్వర సాక్షిగా నేను కోరుకున్నా. అంటే ఇంతకన్నా జీవితం ఏం కావాలి? మీడియా లేని రోజుల్లో, పత్రికలు సరిగ్గా లేని రోజుల్లో, యూట్యూబ్ లేని రోజుల్లో, ట్విట్టర్ లేని రోజుల్లో ఒక వ్యక్తి ఒక ఆవరణలో చేసిన దీక్ష 58 రోజులు ఈరోజు భారతదేశానికి ప్రాథమికంగా ఉపయోగపడిందంటే అంతకన్నా పేరు ఏముంటుంది? ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే వస్తుందా, ఒక సినిమా తీస్తే వస్తుందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సినట్టు ఒక లక్ష్యాన్ని పట్టుకుంటే లక్ష్య సాధన కోసం ప్రాణాలైనా అర్పించాలి తప్ప దిగజారిపోయే మధ్యలో ఇంకొక విషయం మీద మనం పోరాడకూడదు. నేను పత్రికా విలేకరులకి కోరుకునే దీన్ని దయచేసి జనాల్లోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోల్ని గోవిందనామ స్మరణలాగా, అరుణాచల దీక్షలాగా కూడా తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇది పొలిటికల్కి కానీ సినిమాలకు కానీ ఏటికి సంబంధం లేదు. దీని తర్వాత కూడా నన్ను సినిమాల గురించి కానీ వ్యాపార రంగాల గురించి కానీ దేని గురించి మాట్లాడుతుంది మనస్ఫూర్తిగా మిమ్మల్ని సవినీయంగా నేను వేడుకుంటున్నాను. ఇప్పుడు డిసెంబర్ 15వ తారీఖు మాత్రం వేడుకలు జరగాలని, ఆయన స్మరించుకోవాలని, కన్నీటి పొట్టిని వదలాలని 1 minute ఆయన కోసం కళ్ళు మూసుకొని ఆయన యొక్క బలిదానాన్ని, ఆత్మార్పణని, అమరజీవితనాన్ని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, పొట్టి శ్రీరాములు గారికి ఒక అక్క ఉండేవారు. ఆ అక్క చనిపోయిన తర్వాత ఆయనకు ఒక బిడ్డ ఉండేవారు. ఆయన పేరు ఎన్ఆర్ గుప్తా గారు. ఎన్ఆర్ గుప్తా గారు కూడా చివరి వరకు కూడా ఉండింది ఎన్ఆర్ గుప్తా గారు, రంగయ్య గుప్తా గారు. ఎన్ఆర్ గుప్తా గారి పిల్లలు ప్రొఫెసర్ రేవతి గారు, తర్వాత వచ్చేసి మన అనురాధ గారు. అనురాధ గారు అయితే 58 రోజులు చాలా అమాయకంగా అక్కడ జరుగుతున్న అద్భుతాన్ని కూడా తెలుసుకోలేనంత అమాయకత్వంలో ఉన్నారు. ఆవిడని దర్శించినా, నాకు తెలిసి అరుణాచలాన్ని దర్శించినా కూడా పెద్ద తేడా లేదనుకుంటున్నా. ఎందుకంటే దేవుడు ఒక్కోసారి టెంప్ట్ అయిపోయి మనిషి రూపంలో పడతాడు. దేవుడు ఒక్కోసారి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా శక్తులు వాళ్ళకి తెలియట్లేదని ఒక్కోసారి మనిషి రూపంలో వచ్చి అద్భుతం చేస్తాడు ఆయన పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి సహజమైన మనుషులు కాదు. వీళ్ళ నాన్నగారు జీవితాన్నే సమర్పించారు, ఎంతో కోల్పోయారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పిల్లలు రక్షించుకోవాలి కాబట్టి ఇలా బ్రదర్ చనిపోయారు. వాళ్ళ కోసం మళ్ళీ ఏదో వ్యాపారం చేసి కష్టపడి ఈరోజు వీళ్ళని ఇలా నిలబెట్టారు. ఇక్కడ ఉన్నది ఎవరో కాదు, ఆయన చూసిన వాళ్ళే. కాబట్టి సవినీయంగా మనం చేసుకుంటుంది ఏంటంటే ఆయనకి ఖచ్చితంగా
నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీఈస్ అ లెజెండ్. ఇప్పుడు మొత్తం చాలా డీటెయిల్డ్గా చెప్పారు. అవన్నీ మళ్ళీ వల్లించాల్సిన అవసరం లేదు. సో మేము మా అనుభవాలు కొద్దిగా షార్ట్గా చెప్తాము. మేమేమో అనుభవించాము, ఏం చేశామని చెప్పి. ఇప్పుడు ఆయన అన్నట్టుగా మా నాన్నగారు మొత్తం తాతగారితోనే ఉండేవారు. 10th వరకే చదువుకున్నారు మా నాన్న. చదువుకున్న తర్వాత మొత్తం తాతగారితోని దీంట్లో ఆయన చేసిన ఉప్పు సత్యాగ్రహం కానీ వీటి కానీ అన్నిట్లో కూడాను పాల్గొనేవారు అనమాట. హీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట ఆ విధంగా. పోతే మా నాన్నగారు అంటే కొంత ఇప్పుడు ఏం చెప్తున్నంటే, ఆ రోజుల్లో స్వాతంత్రం కొరకు ఎన్నో కుటుంబాలు అందరు కూడాను గాంధీ గారిని ఫాలో అయ్యి చేశారు. ఐఎమ్ సారీ, నేను కొంచెం మధ్య మధ్యలో తెలుగు కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటాను, నాకు కొంచెం అయితే. అలాగే మా నాన్నగారు అమ్మగారు కూడా తాతగారితో పాటు ఉండటం కాకుండా ఆయన విధిలో ఆయన చేస్తున్నప్పుడు ఆ కాలంలో మన స్వతంత్ర పోరాటంలో మా నాన్నగారు అమ్మగారు కూడాను చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరు కూడాను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సమాచారం అందించేవారు, ఆ పని చేసేవారు అనమాట. అంటే ఆ రోజుల్లో హోల్డాల్స్ ఉండేది, మీకు తెలిసి ఉండదు, చాలామంది చిన్నవాళ్ళు ఉన్నారు. హోల్డాల్ ఎక్కడికన్నా పోతే హోల్డాల్లోని బట్టలన్నీ పెట్టుకొని చుట్టుకొని తీసుకుపోతారండి. ఆ హోల్డాల్లో ఆ లెటర్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానిలో కుట్టేసి హస్బెండ్ అండ్ వైఫ్ లాగా వాళ్ళిద్దరూ కుటుంబదీలాగా ఎవరికి అనుమానం రాకుండా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేవారు అనమాట యాక్టివ్గా. ఆ సమయంలో నేను 9 ఏళ్ళ అమ్మాయి, నేను పుట్టాను. నాకు 9 నెలలు, చాలా చిన్నదాన్ను. కానీ మా నాన్నగారు ఏం చేశారంటే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు సడన్గా ఏదైనా ఎప్పుడైనా బ్రిటిష్ వాళ్ళు అనుమానం వస్తే కాల్ చేయొచ్చు, ఆ విధంగా వాళ్ళు రిస్క్ తీసుకోకుండా ఉండడానికి నన్ను మా మేనమామ గారికి ఇచ్చి, నువ్వు కొంచెం చూసుకో బాబు మా అమ్మాయిని, ఒకవేళ మేము బతికుంటే వచ్చి తీసుకుంటాము అమ్మాయిని అని చెప్పారు. ఎలాగైతే మా నాన్నగారు వాళ్ళ మేనమామ గారి దగ్గర ఉన్నారో ఆ విధంగా నన్ను మా మేనమామ గారికి ఇచ్చేశారనమాట. నేను పుట్టింది అహ్మదాబాద్లో, ఎందుకంటే అప్పుడు సబర్మతి ఆశ్రమంలో అంతా ఉండేవారు కదా మా నాన్నగారు, కాబట్టి నేను పుట్టింది అహ్మదాబాద్లో. అలాగా నడిచింది. మా నాన్నగారు ఫస్ట్ మా మేనమామ ఇక్కడ DBR మిల్స్లో మేనేజర్ ఉండేవాళ్ళు, తర్వాత బాంబేలో మిల్స్లో మేనేజరు, తర్వాత లాస్ట్కి భివానీలో బిర్లా టెక్స్టైల్ మిల్స్లో ప్రిన్సిపల్గా జాబ్ వచ్చింది, వెళ్ళారు. కాబట్టి నేను మా నాన్నగారి దగ్గర చిన్నప్పుడు అంతా పెరగలేదు, ఇలాగే ఆయన దగ్గరే ఉన్నాను. 1950లో ఆయన జాబ్లో ఉన్నప్పుడే హార్ట్ అటాక్తో చనిపోయాక, అప్పటికి మా నాన్నగారు మనకు స్వాతంత్రం వచ్చేసిన తర్వాత ఆయన ఇంకా గొల్లప్రోల్లో ఆయన ఒకరి దగ్గర అంటే ఎండుమిరపకాయలు చింతపండు వాటి ఆర్డర్స్ తెచ్చే జాబ్ తీసుకొని గొల్లప్రోల్ పిఠాపురం దగ్గర ఉండేది, అక్కడ ఉన్నారనమాట. అక్కడ ఉన్నప్పుడే మా మేనమామ చనిపోయినాక ఇంకా మా మేనత్తను నన్ను పిలుచుకొని గొల్లప్రోల్కి వచ్చేసారనమాట. అలాగా నా జీవితం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగ ఎన్నో కుటుంబాలు స్వాతంత్ర పోరాటంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలాగా వాళ్ళ జీవితం గడిచిందో చెప్పడానికే ఇది బ్రీఫ్గా చెప్తున్నాను. మా చెల్లెలైతే తర్వాత పుట్టింది, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత, కాబట్టి మా అమ్మ నాన్నగారి దగ్గరే పెరిగింది. సో గొల్లప్రోల్కి వెళ్ళాక నాకు అప్పుడు తెలుగు మాట్లాడడమే ఇంట్లో, కానీ తెలుగు అసలు రాదు నాకు. ఒక సంవత్సరం ఇంట్లో కూర్చోబెట్టి నాకు ఇంకా జ్ఞాపకం, మా తెలుగు మా మాస్టర్ని పెట్టి తెలుగు నేర్పించారు, అక్కడ ఉన్నాను అన్నమాట. ఆ టైంలోనే అంటే తాతగారు గొల్లప్రోల్కి పొడిచినాలుగా తాతగారు వచ్చి వెళ్తూ ఉండేవారు. తర్వాత లాస్ట్కి ఆయన 52లో సత్యాగ్రహం చేసే ముందు వచ్చారు. నాకు బాగా జ్ఞాపకము, ఎందుకంటే నేను గొల్లప్రోల్కి వచ్చేసాను కదా, కాబట్టి తాతగారు వచ్చినప్పుడు నేను కలుస్తూ ఉండేదాన్ని. అయితే నేను పెరిగింది అంటే ఆయన ప్రిన్సిపల్ దగ్గర, కాబట్టి ఆయన సూటు బూటు వేసుకునేవారు.
తాతగారు వస్తే గొల్లపురోలకి బజార్కి వెళ్దాం రామ్మ అంటే, నువ్వు సూటు బూటు వేసుకో, లుంగి కట్టుకొని ఏమి షర్ట్ వేసుకోకుండా ఉంటా, నేను రాను అని చెప్పి అనేదాన్ని. నాకు బాగా జ్ఞాపకం. సో అలాగా తాతగారితో గడిచేదనమాట టైము. 52లో ఆయన స్వతంత్రం చేసే ముందు మా నాన్నగారి దగ్గరికి ఎందుకు వచ్చారంటే, మొదటి నుంచి ఆయనతోనే ఉండారు కాబట్టి, నేను చేసినప్పుడు ఎవరైనా బలవంతంగా నా సత్యాగ్రహాన్ని ఆటంకపరచవచ్చు, నువ్వు నాతోనే ఉండి నన్ను చూసుకోవాలి, నేను ఎన్ని రోజులు చేస్తానో తెలియదు, యూ హ్యావ్ టు కమ్ అని చెప్పారనమాట. అప్పుడు మా నాన్నగారు జాబ్ అంతా వదిలేసి, ఎలాగైతే స్వాతంత్ర పోరాటంలో ఏం లేకుండా తిరిగారో అదేవిధంగా మా అమ్మ, నాన్న, మా చెల్లి ముగ్గురు కూడాను తాతగారితో మెడ్రాస్కి వచ్చి అక్కడ ఆయనతోనే ఉన్నారనమాట. ఇంకా నన్ను చిన్నదాన్ని, ఇంకా అప్పుడే చదువుకుంటున్నా, నా చదువు పాడు కాకూడదని చెప్పి రాజమండ్రిలో మాకు రిలేటివ్స్ ఇంట్లో నన్ను అక్కడ వదిలేసి వెళ్ళారు. సో 52లో తాతగారు చనిపోయినప్పుడు అక్కడే ఉన్నాను నేను. లాస్ట్ డేస్ నేను అదే చూడలేకపోయాను, బికాస్ ఐఎమ్ నాట్ సపోజ్ టు గో, నన్ను పిలిచికెళ్ళలేదు అక్కడికి. సో ఇలా జరిగింది అది. సో ఇది తాతగారితో ఉన్న నా సంబంధం. ఒక విధంగా లాస్ట్ డేస్లో ఐఎమ్ సో, మా చెల్లెలే చాలా లక్కీ, తను లాస్ట్ డేస్లో తను చూసింది అని నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ షీ కుడ్ సీ అనమాట ఆయన్ని. ఒకటి లాస్ట్గా ఏంటంటే, ఎందుకంటే మా నాన్నగారు కూడా ఇప్పుడు మాకేమీ ఏం లేదు కదా, అంతా వదులుకొని చేశారు కదా. ఇంకా మళ్ళీ హైదరాబాద్కి 53లో వచ్చారు, ఏదో వ్యాపారాలు మొదలుపెట్టారు, నడిచింది ఏదో. ఒకటే చెప్పేవారు మా నాన్నగారు, నేను మీకు చదువు ఇవ్వగలను, కష్టపడతాను, మీకు ఆస్తులు ఏమి ఇవ్వలేను, యూ హ్యావ్ టు స్టడీ అని చెప్పారు. మేము నలుగురము, నేను, మా చెల్లి అనురాధ, తర్వాత మా తమ్ముడు, ఆయన పేరు శ్రీరాములే పెట్టాము, ఆఖరి చెల్లెలు గీత. సో మేము నలుగురం అనమాట. మేము లక్కీగా మేము అందరం బాగానే చదువుకున్నాము. సో ఈ విధంగా సెటిల్ అయ్యాము, అంతేగాని ఆస్తులు ఏదో కోట్ల కొద్దీ అవన్నీ లేవు. వీఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఒకటి, అలాంటి కుటుంబంలో పుట్టాము. ఒకటేమో స్వాతంత్ర పోరాటంలో మా అమ్మ నాన్నగారు చేసింది చాలా గొప్ప విషయం, అలాగే ఎంతోమంది చేసి ఉంటారు. ఇంకొకటి, తాతగారి కుటుంబంలో మేము భాగంగా, మా తాతగారు పొట్టిస్వామి గారు అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము. మేము యూజువల్గా ఎవరికి చెప్పుకోము, ఏదో ఇలాగా పిలిచారు కాబట్టి వచ్చాము. సో అదనమాట. ఇంకొకటి జస్ట్ లాస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, తాతగారు ఈయన చెప్పారు అంటే భాషా ప్రయుక్త ఏదైతే స్టేట్స్ వచ్చాయో ఆయనే నాంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. తెలుగు వాళ్ళ కోసం ఆయన చేశారు, ఫస్ట్ సెపరేట్ కావాలని చెప్పి మనకు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అఫ్కోర్స్ తర్వాత తెలంగాణ విడిపోయింది, అది వేరు. ఆ రోజుల్లో ఆయన తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, ఆంధ్రుల కోసం చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరెక్కడున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టేట్ ఫామ్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే, దానివల్ల ఈయన చెప్పినట్టు అన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో దానికి మూలం మా తాతగారు అని చెప్పి వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అని చెప్తున్నాను. ఇంకా ఇంతకన్నా నేనేం చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలండి. చాలా చిన్నదాన్ని కాబట్టి నాకు ఎక్కువ జ్ఞాపకాలు ఉండవు, కానీ కొన్ని మనకి మనసుకి హత్తుకొని ఉంటాయి, అవి అసలు చచ్చే వరకు మర్చిపోలేము మనం. అట్లాంటిది మా తాతని చూసిన అన్ని రోజులు గుర్తున్నాయి. ఎవరెవరో రావటం వెళ్ళటము, ఆయన గురించి కనుక్కోవటం అంతా ఉండేది. మొదల్లో అసలు లోపు దగ్గరికి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. మరి కొన్ని రోజుల తర్వాత, ఒక 20 రోజులు 30 రోజుల తర్వాత అసలు తలుపులో నుంచి ఎంట్రన్స్ లోపలికి రానిచ్చేవాళ్ళు కాదనమాట. ఆయన పరిస్థితి దేని గురించో తెలియదు కాబట్టి తలుపు దగ్గర నుంచి చూసి వెళ్ళేవాళ్ళు, అట్లా ఉపవాసం ఉన్నారు ఆయన, దీక్షలో ఉన్నారని చెప్పేసి. రాత్రి నాకు నిద్ర వచ్చే వరకు అక్కడే ఆయన ఎదురుగా పక్కన ఒక కుర్చీ వేసుకొని కూర్చుని ఉండేదాన్ని అనమాట నేను. కాబట్టి ఆఖరి క్షణంలో కూడా ఆయన పోయిన శ్వాస పోయింది కూడా నేను చూశాను. అది మటుకు మర్చిపోలేను, ఆయన అట్లా పడిపోవటం. సేవ చేసి అతనికి ప్రాబ్లం వచ్చి అతనికి ట్రీట్ చేస్తున్నారన్నమాట, సహాయం చేస్తున్నాడు. ఆ టైంలో తల వాలేస్తే తాత ఏంటి అలా తల వాలేసారని కూడా అడిగాను. అంటే వెంటనే నాన్నని పిలుచుకురమ్మా, మీటింగ్లో ఉన్నారు పైన అంటే వెళ్ళి ఆ 11 గంటకి కూడా మేల్కొన్నాను. ఆయన చూస్తుంటే వదిలిబుద్ధి కాలేదనమాట నాకు.
నాన్నని పిలుచుకొస్తే వాళ్ళ డాక్టర్లు కూడా వెంటనే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెక్ చేసేసి చెప్పారు ఇంకా లేరు ఆయన అనేసి. వెంటనే నాన్న అది డిసైడ్ చేసిన తర్వాత ఆయనని ఒక కుర్చీలో కూర్చోపెట్టి కట్టేస్తారనమాట వెనక నుంచి. తాతని కట్టేస్తున్నారేంటి, చనిపోయారనే సంగతి నాకు తెలియలేదు, కానీ తాతను ఎందుకు అట్లా కట్టేస్తున్నారు అని అడిగితే లేదమ్మా అంతే, తాత అందరూ చూడాలి కదా అందుకోసం అట్లా కట్టేస్తున్నామని కూడా అన్నారనమాట నాన్న. తర్వాత మరుసటి రోజు అందరినీ చూడడానికి కోసం బయట పెట్టారు. ఘంటసాల గారు వాళ్ళంతా వచ్చేసి ఒక 3 గంటలు 4 గంటలు అసలు పాటలు పాడుతూ ఉన్నారనమాట దేవుడి పట్ల ఆయన కోసం అనేసి. సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా ఆయనను తీసుకొని వెళ్ళిపోయారు. దినమంతా చాలామంది వచ్చి చూస్తూ వెళ్ళిపోయారు అనమాట తాతని. అదేనండి ఆయన అట్లాంటి విషయాలు నేను మర్చిపోలేకుండా ఉన్నాను. కానీ అంత చేసిన ఆయనకి ఇప్పుడు అసలు ఆయన గురించి ఎవరికి తెలగొట్టం లేదనమాట. పిల్లలకి అసలు ఆయన ఎవరో కూడా తెలియదు కాబట్టి పిల్లలకి అందరికీ తెలిసేటట్టుగా వాళ్ళ కోసం అంటూ వచ్చింది ఇట్లా తెలుగుదేశం అని చెప్పేసి తెలుసుకోవడానికి కోసం పిల్లలకి స్కూల్లో పుస్తకాలు చెప్పి కథలు ఎన్నో కథలు ఉంటాయి. ఇది కూడా ఆయన లైఫ్ హిస్టరీ కొంచెం వాళ్ళకి చదువుకొని తెలుసుకునేటట్టు ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. నమస్తే, థ్యాంక్స్. అక్కడ